విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు? ఈ ప్రాంతానికి విజయవాడ అన్న పేరు, అమ్మవారు వెలిసిన కొండకి ఇంద్రకీలాద్రి అన్న పేరు, ఈ ఆలయంలోని శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, మల్లేశ్వర స్వామి అన్న పేరు ఎలా వచ్చింది, దుర్గమ్మ కనకదుర్గమ్మగా ఎలా మారింది, ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి, ఈ ఆసక్తికరమైన విశేషాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమయ్యాక ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని అడిగాడు. అప్పుడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత నేను ఈ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కృతయుగంలో దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన తర్వాత కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం మహిషాసురి మర్దిని రూపంలో 8 చేతులతో కీల పర్వతంపై ప్రకాశించింది. అమ్మవారు కీల పర్వతంపై స్వయంభూగా వెలిసిన తర్వాత అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావడం, పూజలు చేయడం చేసేవారు. అందువలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం క్షేత్రపాలకుడు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని కనకవర్ణంతో ప్రకాశించడం వలన కనకదుర్గమ్మ అయింది. బ్రహ్మదేవుడు ఈ పర్వతం పైన శివుడు కూడా ఉంటే బాగుండునని అశ్వమేధ యాగం చేస్తాడు. శివుడు బ్రహ్మదేవుడు భక్తికి మెచ్చి ఈ పర్వతం మీద జ్యోతిర్లింగంగా అదృశ్య రూపంలో వెలిశాడు. బ్రహ్మదేవుడు ఈ జ్యోతిర్లింగానికి మొదటిసారిగా మల్లెపూలతో పూజించాడు కాబట్టి మల్లికేశ అని పేరు వచ్చింది. అలాగే అర్జునుడు పాశుపాతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు అర్జునుడిని పరీక్షించడానికి వేటగాడి వేషంలో వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేస్తాడు. అందుకే శివుడు ఇక్కడ మల్లికార్జునుడిగా పూజలు అందుకుంటున్నారు. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడి కోసం ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసినప్పుడు తాను చేసే యుద్ధంలో విజయం సాధించాలని కూడా వరం కోరుకుంటాడు. అందుకే ఈ ప్రాంతానికి విజయవాడ అని పేరు వచ్చింది. కలియుగంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో దుర్గా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మల్లేశ్వర జ్యోతిర్లింగం అదృశ్య రూపంలో ఉందని గమనించి దుర్గాదేవి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లేశ్వర స్వామిని తిరిగి ప్రతిష్ఠించారు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి జంతు బలిని నివారించారు. దుర్గాదేవి దక్షిణ దిశలో మల్లేశ్వరుడికి అధిపతిగా ఉన్నందున ఈ ఇంద్రకీలాద్రి ప్రపంచంలోనే శక్తి ప్రముఖ కేంద్రంగా కనకదుర్గా క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవవర్మ అనే రాజు తన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచేటట్లు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు కూడా చాలా సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరుతాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. రాకుమారుడు దానిని అదుపు చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు రాకుమారుని రథచక్రాలు కింద పడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు. బాలుని తల్లిదండ్రులు తమ కుమారుడిని భుజాల మీద వేసుకొని తమకు న్యాయం చేయమని రాజుని ఆశ్రయిస్తారు. జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని తెలుసుకొని మంత్రిని ఈ తప్పుకి శిక్ష ఏంటి అని అడుగుతాడు. వెంటనే మంత్రి ఈ తప్పుకి శిక్ష మరణ శిక్ష అని చెప్తాడు. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి శిక్షను తగ్గించవచ్చని చెప్తాడు. కానీ మాధవవర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణదండన విధిస్తాడు. పుత్రుడి కోసం తపస్సు చేస్తే మాకు నువ్వు పుత్రుడిని ప్రసాదించావు, మళ్ళీ నా ద్వారానే నా పుత్రుడికి మరణశిక్ష విధించేలా చేసావేంటమ్మా అని బాధపడుతూ ఉంటాడు మాధవవర్మ. రాజు యొక్క ధర్మనిష్ఠకి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఆ బాలుడిని రాకుమారుడిని బ్రతికించడమే కాకుండా అక్కడ కనక వర్షం కురిపించింది. అప్పటి నుండి దుర్గాదేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. భక్తుల అందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ఈ దుర్గా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా తెల్లని హంసవాహనం. ఆ వాహనంలోనే అమ్మవారికి ఈ కృష్ణానది పైన విజయదశమి రోజున తెప్పోత్సవం చేస్తారు. ఇక్కడ అందరూ కూడా కృష్ణానదికి ఇచ్చే నవహారతుల కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే విజయవాడలో ఉన్న ఎయిర్పోర్ట్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్గాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఎయిర్పోర్ట్ నుండి టెంపుల్ కి మనకి ఊబర్, ఓలా, ర్యాపిడో ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్, పావు గంట టైం పడుతుంది. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి ఓలా, ఊబర్, ర్యాపిడో, బస్, ఆటో, రిక్షా ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.